మీరు మొన్న నెట్వర్కింగ్ సెషన్ జరిగింది గదా! మళ్ళొకసారి ఏమన్నా వెరిఫై చేసారా దాని గురించి? చేశానండి. అసలు పబ్లిక్ ఐపీ అంటే ఏంటిది? ప్రైవేట్ ఐపీ అంటే ఏంటిది? మనకి ఆ రెండిటి మధ్యన డిఫరెన్షియేషన్ హ్మ్. ఏంటిది? పబ్లిక్ ఐపీకి, ప్రైవేట్ ఐపీకి. హ్మ్. మనకి హ్మ్. పబ్లిక్ ఐపీ తీసుకుంటే దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటిది? ప్రైవేట్ ఐపీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? హ్మ్. రిఫర్ చేసారా అండి? చేశానండి. ఇప్పుడు నెట్వర్క్ మన ఇంటర్నెట్ అథారిటీ ఏం చేసిందంటండి, మొత్తం పబ్లిక్ ఐపీస్‌నే చేసింది. ఈ ఏది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, డి, ఈ అంటే మొత్తం 5 క్లాసెస్‌గా డివైడ్ చేసింది హ్మ్. పబ్లిక్ ఐపీస్‌ని. అది ఆహ్, 1-2, హ్మ్. 123, అవును. 127, 128-191 ఇట్లా డివైడ్ చేసిన తర్వాత ఏమైందంటే, దానివల్ల కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. పబ్లిక్ ఐపీస్ వల్ల హ్యాకర్స్ ఈజీగా హ్యాకింగ్ చేయటము, ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవటము, ఇట్లా వచ్చిన హ్యాక్ తర్వాత చేస్తున్నారు. హ్మ్. ఆ నెట్వర్క్ ఇంటర్నెట్ అథారిటీ వాడు ఏం చేశాడంటే, ఆ పబ్లిక్ ఐపీలల్ల కొన్ని ప్రైవేట్‌గా అమ్మేసుకున్నాడు. ఏ హ్మ్. ఆ పబ్లిక్‌లో ప్రైవేట్ ఏమేంటి 10.0.0 నుంచి 10.255.255 మళ్ళీ ఇట్లా రేంజి. అంటే వాడికి ప్రతి క్లాస్ ఏలో ఒక హ్మ్. రేంజి, క్లాస్ బిలో ఒక రేంజి అట్లా 3 రేంజెస్‌గా వాడు అమ్ముకున్నాడు. ఇంటర్నెట్ అథారిటీ వాడు. హ్మ్. అమ్ముకున్న తర్వాత ఏమైందంటే పబ్లిక్ ఐపీకి, ప్రైవేట్ ఐపీకి డిఫరెన్షియేషన్ ఏందంటే పబ్లిక్ ఐపీకి చార్జబుల్ ఐపీస్ అన్నమాట. పబ్లిక్ ఐపీస్. ఇప్పుడు మీకు మీ హ్మ్. ఇంట్లో ఉన్న వైఫైకి పబ్లిక్ ఐపీ చెక్ చేసారా అండి ఒకసారి? మొన్న మనం చెక్ హ్మ్. చేసాం కదా! హ్మ్. అది ఒకసారి హ్మ్. చెక్ చేసారా మీరు? చెక్ చేయలేదండి. పబ్లిక్ ఐపీ అంటే మన వైఫై గాని వీటికి మన మామూలు ఇంటర్నెట్ ల్యాప్‌టాప్ చెక్ చేశాను. హ్మ్. అందులో ఏందంటే మై ఐపీ అడ్రెస్ అని గూగుల్‌లో కొట్టండి. పబ్లిక్ ఐపీ వస్తది. మళ్ళా హ్మ్. మన సిస్టమ్‌లో కమాండ్‌లోకెళ్ళి ఐపీ కాన్ఫిగ్ అని కొడితే ప్రైవేట్ ఐపీ వస్తది. ఆ పబ్లిక్ హ్మ్. ఐపీ ఏందంటే చార్జబుల్ ఐపీస్. మనం చార్జబుల్ ఐపీస్ ప్లస్ వి కెనాట్ రీయూజబుల్. మనం రీయూజ్ చేయలేము. అది యూనిక్ అన్నమాట. హ్మ్. ఇంకొకటి మనం పబ్లిక్ ఐపీకి మనం ఇట్లా మనం కనెక్ట్ కావాలంటే ఇంటర్నెట్ త్రూ అయితేనే కనెక్ట్ అయితామండి. ఆ! పబ్లిక్ ఐపీకి కనెక్ట్ కావాలంటే ఇంటర్నెట్ త్రూ అయితేనే ఇంటర్నెట్ ఉంటేనే కనెక్ట్ కాగలము. అది ఎట్లా అంటే మీకు చూపిస్తా. రేపు వీఎం క్రియేట్ చేసిన తర్వాత వీఎంకి పబ్లిక్ ఐపీ అసైన్ చేసి దానికి ఎట్లా కనెక్ట్ అవుతాం. ఆర్టీపీ పోర్ట్ నెంబర్ ద్వారా కనెక్ట్ అవుతాం. రిమోట్ డెస్క్‌టాప్ ప్రోటోకాల్ ద్వారా. అదే ప్రైవేట్ హ్మ్. ఐపీస్ అనుకోండి. ఇప్పుడు మనకి మన సిస్టమ్‌కి మన ల్యాప్‌టాప్‌కి ఒక ప్రైవేట్ ఐపీ ఉంటది. ఇప్పుడు ఐపీ కమాండ్‌లో మనం చూసాం గదా! ఐపీ కాన్ఫిగ్ అని కొడితే ప్రైవేట్ ఐపీ వస్తది. అదేందంటే ఏ సర్వర్‌కైనా ప్రైవేట్ ఐపీ అనేది మ్యాండేటరీ. అది ఏమైద్దంటే నిక్‌కి అసైన్ అయ్యి ఉంటది. ప్రైవేట్ ఐపీ అనేది. అందువల్లనే నాన్ చార్జబుల్ అన్నమాట. ప్రైవేట్ ఐపీకి నాన్ చార్జబుల్. డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ యూజింగ్ పబ్లిక్ ఐపీ వి కెన్ రీచబుల్ త్రూ ఇంటర్నెట్. ఆర్ ఎల్స్ ఇప్పుడు మన ప్రైవేట్ ఐపీ ఏందంటే వి కెన్ రీచబుల్ త్రూ నార్మల్. మళ్ళా పబ్లిక్ ఐపీ చార్జబుల్ ఐపీ. ప్రైవేట్ ఐపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రీయూజబుల్ అంటే ఒక ప్రైవేట్ ఐపీ మళ్ళా మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చనమాట. అది డిఫరెన్షియేషన్. మొన్న మీకు చెప్పా గదా! స్క్రీన్ షేర్ చేస్తున్నావా కదా? ఆ! స్క్రీన్ షేర్ చేస్తున్నావా? స్క్రీన్ షేర్ చేయలేదండి ఇంకా చేస్తా. ఓకే. అదే మామూలుగా ఇంటర్వ్యూ క్వెషన్ ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అండి. డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. హ్మ్. ఓకేనా? అర్థమైందండి తీనా గారు? అర్థమైంది. ఆ! సో, ఇప్పుడు మొన్న మీకు చెప్పా గదా! పబ్లిక్ ఐపీస్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్‌కి ఒక 50 సర్వర్స్ యూజ్ చేస్తున్నామండి. 50 సర్వర్స్ కూడా మనం పబ్లిక్ ఐపీస్ యూజ్ చేస్తే చార్జబులా కాదా మనకి?
చార్జబుల్. చార్జబుల్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మనం 50 సర్వర్స్ కి పబ్లిక్ ఐపీ యూజ్ చేయకుండా 50 సర్వర్స్ కి ప్రైవేట్ ఐపీ యూజ్ చేస్తాం. ప్రైవేట్ ఐపీ అనేది మ్యాండేటరీ. ప్రతి సిస్టమ్ కి ఒక ప్రైవేట్ ఐపీ ఉంటుంది అనమాట. సో ఆ 50 సర్వర్లకి ప్రైవేట్ ఐపీ యూజ్ చేసి ఒక్క పబ్లిక్ ఐపీ, అది ఎంట్రన్స్ దగ్గర ఒక పబ్లిక్ ఐపీ కాన్ఫిగర్ చేసుకుంటాం. ఆ ఒక్క పబ్లిక్ ఐపీ ద్వారానే యూజర్స్ హిట్ కొడతారు అనమాట ఆ అప్లికేషన్ కి. ఇప్పుడు మీది చిన్న అప్లికేషన్ అనుకోండి, ఒక పబ్లిక్ ఐపీ సరిపోతుంది. ట్రాఫిక్ ని బట్టి బేస్డ్ ఆన్ ట్రాఫిక్ వీ కెన్ అసైన్ ద పబ్లిక్ ఐపీ. ఆ ఒక్క పబ్లిక్ ఐపీ ద్వారానే లోపల ఉన్న విఎంస్ మొత్తానికి మనం కనెక్ట్ కావచ్చు. దాన్నే ఫార్వర్డ్ నాట్ అంటారండి. ఫార్వర్డ్ నాట్. నాట్ అంటే నెట్వర్క్ ఆటో ట్రాన్స్లేట్ అంటారు దాన్ని. స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. నా స్క్రీన్ విజిబుల్ అయిందండి? లేదు సార్. ఓకే ఓకే ఓకేనా? ఇది ఒక వర్చువల్ నెట్వర్క్ అండి. వర్చువల్ నెట్వర్క్ అంటే మీకు క్లౌడ్లో ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా మీకు. ఒకసారి మీకు ఏంటంటే మీకు ఇవన్నీ చూపిస్తే క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత ఈజీగా అర్థమైంది. ఒక వీనెట్లో మనం ఇట్లా మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేసుకుంటాం. సర్వర్స్ అంటే వర్చువల్ మిషన్ అండి. 1 సర్వర్ ఈజ్ ఈక్వల్ టు సర్వర్ అంటే మనకి ఏంటంటే కామన్ వర్డ్ అది. సర్వర్ అంటే వర్చువల్ మిషన్. ఇప్పుడు మనం ఈ ప్రతి విఎంకి మనం పబ్లిక్ ఐపీ చేయటం వల్ల మనకి హై ఆఫ్ కాస్ట్, అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. దానికోసం ఏం చేసినాం అంటే ఇక్కడ బోర్డర్లో ఒక పబ్లిక్ ఐపీని అసైన్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు దీన్నే ఏమంటారంటే ఫార్వర్డ్ నాట్ అంటారండి. ఫార్వర్డ్ నాట్ అంటారు. నాట్ అంటే నెట్వర్క్ ఆటో ట్రాన్స్లేట్ అనమాట. అంటే ఇప్పుడు మన ఒక యూజర్ ఇట్టు కొట్టినప్పుడు ఈ పబ్లిక్ ఐపీ, ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఈ పబ్లిక్ ఐపీ హిట్ కొట్టినప్పుడు హిట్ కొడితే లోపల ఉన్న సర్వర్స్కి వెళ్ళిపోతుంది అనమాట ట్రాఫిక్. ఇందులో ఏ సర్వర్కి పోతుందో మీకు తర్వాత చూపిస్తా. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు దాన్ని లోడ్ బ్యాలెన్సర్ ద్వారా ఈ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ లోపల ఉన్న విఎంస్ అన్నిటికీ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఎట్లయితుంది అంటే లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేస్తే ఆ లోడ్ బ్యాలెన్సర్ ఈ బేస్ రాని విఎంని ప్రతి 10 సెకండ్లక 5 సెకండ్లకు ఒకసారి ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ విఎంలను చెక్ చేసి దేనికి ట్రాఫిక్ తక్కువ ఉందో మనం హిట్ కొట్టినప్పుడు ఈ ట్రాఫిక్ అనేది ఆ పర్టికులర్ విఎంకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ పబ్లిక్ ఐపీ అసైన్ చేస్తాం. ఈ పబ్లిక్ ఐపీ దేనికి చేస్తాం? డిఎన్ఎస్కు చేస్తాం. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు. డిఎన్ఎస్ అంటే ఇప్పుడు మనకి google.com, facebook.com ఇవి ఉన్నాయి కండి. www.google.com, facebook.com, amazon.com అవన్నీ వాటిని డిఎన్ఎస్ అని అంటారు. ఈ పబ్లిక్ ఐపీలు మనం ఈ డిఎన్ఎస్ ఎక్కడ కొనుక్కుంటాం అంటండి, గోడాడి వాడి దగ్గర కొనుక్కుంటాం. ఇప్పుడు మీరు కస్టమర్ ఉన్నారు, మీ అప్లికేషన్కి ఒక 2 or 3 పబ్లిక్ ఐపీలు ఉన్నాయి. ఈ పబ్లిక్ ఐపీలు అన్నీ మీరు తీసుకొని పోయి ఈ డిఎన్ఎస్ ఈ గోడాడి వాడికి ఇస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సిరెడ్డి ఉన్నాడు, ఆయనకి ఒక అప్లికేషన్ ఉంది. ఆయన ఏం పెట్టాలనుకుంటుంటే నాకు www.narsireddy.com అప్లికేషన్ పేరు పెట్టాలనుకున్నప్పుడు ఈ తెచ్చిన ఈ పబ్లిక్ ఐపీస్ మొత్తం దీన్ని కనెక్ట్ చేస్తారు అనమాట. ఏది ఆ గోడాడి వాడు దీన్ని కనెక్ట్ చేసి మనకి డొమైన్ ఇస్తాడు. ఈ నర్సిరెడ్డి ఏం చేస్తాడు, మనకి యూజర్స్కి ఇస్తాడు అనమాట. ఈ www.narsireddy.com అని కొడితే ఆయన అప్లికేషన్కి మనం లాగిన్ అవుతాం. దీన్నే డిఎన్ఎస్ కూడా అని అంటారండి. దీని మీద కూడా మీకు ఒక సెషన్ ఉంది. అసలు డిఎన్ఎస్ అంటే మనం ఎట్లా చేస్తామో, మన గోడాడి వాడిని ఎట్లా అప్రోచ్ అవుతామో, ఇవన్నీ వీటన్నిటి మీద ఒక క్లాస్ ఉంది డిఎన్ఎస్ మీదనే. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ డిఎన్ఎస్? ఇప్పుడు డిఎన్ఎస్ అంటే మన నర్సిరెడ్డి, హలో, ఇప్పుడు నా ఫోన్ నెంబర్ నువ్వు చెప్పగలుగుతావా? నా ఫోన్ నెంబర్ హలో చెప్పలేము. ఇప్పుడు మీ ఫాదర్ది కానీ మీ మదర్ ఫోన్ నెంబర్ అయితే చెప్తావా? చెప్తాం. సో
డిఎన్ఎస్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నువ్వు ఒక్క నెంబరు 2 నెంబర్లు అయితే నువ్వు గుర్తుపెట్టుకుంటావు. ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్‌కి మల్టిపుల్ పబ్లిక్ ఐపీలు ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతావా? ఆ! హలో! నర్సిరెడ్డి. చెప్పు వాయిస్ కొంచెం ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ ఫాదర్ గాని, మీ మదర్ నంబర్ గాని అయితే నీకు నోటెడ్ ఉంటది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్రెండ్స్ అందరి అవును. నంబర్‌లు అయితే నీకు నోటెడ్ ఉండదు గదా! నువ్వు ఫీడ్ చేసుకుంటావా? చేసుకోవా? ఆ! చేసుకుంటాం. సో, మనం గూడా చేసుకుంటాం. దానికోసం ఏం చేస్తామంటే డిఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక అప్లికేషన్‌కి మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్ ఉండొచ్చు. సో, మనం మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్ అయితే గుర్తుపెట్టుకోలేముగా. అవును. ఆ! గుర్తుపెట్టుకోలేము. దానికోసం ఏం చేసిందంటే, ఈ పబ్లిక్ ఐపీలన్నిటిని డిఎన్ఎస్ అనేది పెట్టిందనమాట. ఈ www.కామ్, గూగుల్.కామ్ అనే దాన్ని ఈ మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్‌ని ఇట్లా మనం ఏ విధంగా ఫోన్‌లో కాంటాక్ట్ సేవ్ చేసుకుంటామో, అట్లనే ఈ పబ్లిక్ ఐపీస్ మొత్తం ఈ గూగుల్.కామ్ ఈ ఈ ఇలా డిఎన్ఎస్‌కి డొమైన్ జాయిన్ చేసిండండి. దీన్నే డొమైన్ జాయిన్ అని గూడా అంటారు. ఇట్లా మనకు ఓకే. అప్లికేషన్ ఇప్పుడు మన గూగుల్‌లో సెర్చ్ చేస్తాంగా గూగుల్.కామ్, ఫేస్‌బుక్.కామ్, ఫ్లిప్‌కార్ట్.కామ్ ఇట్లా దాన్నేందంటే ఇప్పుడు ఒక ఫేస్‌బుక్ ఉందండి. దానికి ఒక 100 ఐపీలుంటాయి. 100 పబ్లిక్ ఐపీలుంటాయి. మనకైతే గుర్తుండదు గదా! అది. అవును అవునవును. కదా! సో, దానికోసమే డిఎన్ఎస్ అనేది యూజ్ చేసిందనమాట. ఇప్పుడు మనకి ఫేస్‌బుక్.కామ్ ఇయైతే మనకి నోటెడే గదా! ఓకేనా? అవును. మనకి, అవును. మనకి దీన్ని గూడా ఇప్పుడు మనకి గూగుల్.కామ్ అనేది గాదు. గూగుల్.ఇన్ ఉంటది. ఇప్పుడు మనకి ఉంటదిగా గూగుల్.కాము ఇట్లా గూగుల్.నెట్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయన్నమాట. దీన్ని వీటిలో గూడా డిఎన్ఎస్ అనేది ఒక సెపరేట్ సెక్షన్ ఉంటది. ఇప్పుడు మనకి నారాయణ కాలేజ్ ఉందండి. వాడేం చేస్తాడు నారాయణ కాలేజ్ డాట్ ఇన్ అని ఉంటది. నారాయణ కాలేజ్ .కామ్ అని ఉంటది. ఇట్లా నారాయణ కాలేజ్ ఎడ్యుకేషన్ అని ఇట్లా ప్రతీది అంటే ఈళ్ళందరూ ఏం చేస్తారంటే నోటెడ్ ఏది ఉంటదో దానికోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట. గూగుల్.కామ్ అనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దీనికి కూడా హై చార్జ్ అనమాట కంపేర్ చేసుకుంటే. .ఇన్‌కి, .నెట్‌కి, .కామ్‌కి ఎక్కువ హై డిమాండ్ .కామ్‌కి ఉంటది. ఓకేనా? ఓకే. ఇదండి పబ్లిక్ ఐపీకి, ప్రైవేట్ ఐపీస్‌కి తేడా. ఇప్పుడు పబ్లిక్ ఐపీ ఏందంటే, మనం ఎక్కువ వాడం పబ్లిక్ ఐపీస్. తక్కువ వాడతాం. ఎందుకంటే హ్యాకర్‌కి ఛాన్స్ ఉండొద్దు. ఇక మనం ఎక్కువ పబ్లిక్ ఐపీలు వాడితే వాడు హ్యాకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మనం ఏం చేస్తామంటే ప్రతి సర్వర్‌కి కూడా బ్యాక్ ఎండ్‌లో ప్రైవేట్ ఐపీస్ అసైన్ చేసుకొని, బ్యాక్ ఎండ్‌లో పెట్టుకొని లోడ్ బ్యాలెన్సర్ గాని, ట్రాఫిక్ మేనేజర్ ద్వారా మనం ఆ వీఎమ్స్‌కి డేటాని రిట్రీవ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? వినిపిస్తుందండి? సుధా. వినిపిస్తుంది. ఆ! వినిపిస్తుంది. అదండి. అది పబ్లిక్ ఐపీలు ఎందుకు యూజ్ చేస్తామో దానికోసమే మనం ఈ పబ్లిక్ ఐపీస్, ప్రైవేట్ ఐపీస్‌కి డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి మ్యాండేటరీగా. ఇప్పుడు మనకు ప్రైవేట్ ఐపీస్ రేంజ్ గుర్తుందండి? మహేష్? హలో! మహేష్, సుధా. నీకు ప్రైవేట్ ఐపీస్ రేంజ్ ఆ! గుర్తుందా? సుధా. మొన్న చెప్పా గదా! ఆ! ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. టీనా గారు చెప్పగలుగుతారా మీరు? హలో! టీనా గారు? నర్సిరెడ్డి నువ్వు చెప్తావా? లేదు సుధా. లాగా తినలేదు నేను. హలో టీనా గారు ఇవి మన ప్రైవేట్ ఐపీస్ రేంజ్ చెప్పా గదా! మొన్న పబ్లిక్ ఐపీలో నుంచి ప్రైవేట్ ఐపీస్ కొన్ని అమ్ముకున్నాడు.
ఇంటర్నెట్ అథారిటీ వాడని ఆ ప్రైవేట్ రేంజ్ చెప్పగలుగుతారా? ఏ క్లాస్ కి సార్? ఆహా ఇప్పుడు లాస్ట్ క్లాస్ క్లాస్ ఏ కా? క్లాస్ ఏకి పీకి సికి చెప్తారా? క్లాస్ ఏ కి ఆ, 10.0.0.0 to 10.255.255.255. 10.255.255 ఓకే. ఇంకొకటండి 172.16.0.02 172.16.0.0 to 172.31. 31.255.255 255.255. క్లాస్ సి 192.168. 168.0.0. 168.0.0 192.168.255. 2.168.255.255. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవంటే ఏంటంటే మనకి 100% గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం కాదు ఇవి. ఎందుకంటే పబ్లిక్ ఐపీస్ లో ప్రైవేట్ ఐపీస్ అమ్ముకున్నాడు అనమాట. అంటే మనం క్లౌడ్ లో ఎవ్రీడే మనం యూజ్ చేస్తామండి. ఇవే మనకి ఇందులో ఏ ప్రైవేట్ ఐపీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఫ్రీయే కదా. హలో, మనకు ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. వినిపిస్తుంది సార్. మనకు ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది మనకు పబ్లిక్ ఐపీస్ లో ప్రైవేట్ ఐపీసీ ఇంటర్నెట్ అథారిటీ వాడు అమ్ముకున్నాడు. సో మనం ఇవి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు వీనెట్ క్రియేట్ చేసినప్పుడు ఇది కూడా మీకు గుర్తొస్తుంది అనమాట. ఈ రేంజ్ మనం ఏ రేంజ్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనేది. సో దానికోసమే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న మనం దీని మీద అసలు నెట్వర్క్ ఐపీసీ ఏంటిది, పోస్ట్ ఐపీ, ఇవన్నీ మీకు చెప్తా ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 172.16.0.0 స్లాష్ ఎంత తీసుకుందామండి. మనకి మ్యాక్సిమం బిట్స్ ఎంత అండి? 255. మనకి 1 ఐపీ ఎన్ని బిట్స్ ఉంటాయి ఒక ఐపీకి? ఇప్పుడు ఒక ఐపీకి ఎన్ని ఆక్టేట్లు ఉంటాయండి? ఒక ఐపీకి 4 ఆక్టేట్లు అండి. ఇదొక 4 octets. ఇదొక 32 ఆక్టేట్, bits. ఇదొక ఆక్టేట్, ఇదొక ఆక్టేట్. ఒక ఆక్టేట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అండి. అంటే ఒక 8 బిట్స్ అంటే ఇప్పుడు 4 ఆక్టేట్ అంటే ఎంత అండి? 32 బిట్స్ కదా. మ్యాక్సిమం ఒక ఐపీకి 32 బిట్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ ప్రెఫిక్స్ అంటే ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ ప్రెఫిక్స్ మీరు ఎంతైనా తీసుకోండి, కాకపోతే మ్యాక్సిమం 32 వరకు తీసుకోవచ్చు అండి. ఇక్కడ మ్యాక్సిమం 32 తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక 26, 27 తీసుకున్నామా? 27 తీసుకున్నాము. ఇప్పుడు ఒక బిట్ అంటే ఎంత అండి? హలో హలో, బిట్స్ అంటే ఏంటి? 0 or 1. 0, 1. జీరోస్, వన్స్. బిట్స్ అంటే 0. ఏది? ఈ 32 బిట్స్ అంటే ఏంటంటే జీరోస్, వన్సే. సో ఇప్పుడు జీరోస్ అంటే ఏంటి అండి, వన్స్ అంటే ఏంటి? Host bits, zeros. Network bits, ones. జీరోస్ అంటే హోస్ట్ బిట్స్, వన్స్ అంటేనేమో నెట్వర్క్ బిట్స్. Network. ఓకేనా?
అంటే ఇప్పుడు దీన్ని ఏమని కన్సిడర్ చేసుకోవాలంటే ఈ స్లాష్ తర్వాత ఎన్ని ఉన్నాయో అంటే ఈ స్లాష్ తర్వాత మనం 26 పెట్టుకోవచ్చు, 27 పెట్టుకోవచ్చు. ఈ స్లాష్ తర్వాత మనం 26 పెట్టుకోవచ్చు, ఆర్ 27 పెట్టుకోవచ్చు, 28 పెట్టుకోవచ్చు. దీని రిక్వైర్మెంట్ ఎవరు ఇస్తారంటే ఒక అప్లికేషన్కి హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ అని మొన్న లాస్ట్ క్లాస్లో చెప్పాకండి, సెకండ్ క్లాస్లో. ఒక నెట్వర్క్ ఆర్కిటెక్ట్ డిజైన్ ఇస్తాడు అనమాట, ఏది కస్టమర్ వచ్చినప్పుడు వాడిస్తాడండి దీన్ని. ఇది ప్రిఫిక్స్ అనేది ఎంత ఉండాలి అనేది, ఆ అప్లికేషన్కి ఎన్ని ఐపీస్ కావాలనేది వాడిస్తాడు అనమాట, నెట్వర్క్ కోడ్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్గా 27 తీసుకుందాం. ఇవన్నీ క్లౌడ్లో మీరు ఒక్కసారి ఇప్పుడు ఒకవేళ అర్థం కాకుండా ఏమనుకోకండి, మీరు క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత ఇదంతా మీకు అర్థమైంది అక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ ఇంత క్లౌడ్లోకి వెళ్ళలే, జస్ట్ ఓవర్వ్యూ చేస్తున్నాం దీని మీద. ఇప్పుడు 27 తీసుకుందాం. 27 అంటే ఏంటిదండి? ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ ఫిక్స్ ఏంటిది? మహేష్, నెట్వర్క్ ఈ ఫ్లాష్ తర్వాత ఏదొచ్చినా దాన్ని నెట్వర్క్ బిట్స్ గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వన్స్ అంటే ఎట్లా చెప్పగలుగుతారా? ఇక్కడ ఒక ఆక్టెట్కి ఎన్ని బిట్స్ అండి? 8 బిట్స్. కాబట్టి ఇక్కడ 27 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇంకా నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటిదండి? 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్ హలో 24 25 26 26 27. మిగతా నెక్స్ట్ జీరోస్ ఎన్ని వస్తాయండి? జీరోస్ ఎన్ని వస్తాయండి? 5 zeros. 5. 1 2 3 4 5. ఇప్పుడు మనం దీన్ని అంటే నెట్వర్క్ బిట్స్ ని కౌంట్ చేసుకోకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఎన్ని 5s ఉన్నాయండి ఇక్కడ? 5 zeros. సారీ, జీరోస్ ఎన్ని ఉన్నాయండి? 5. సో దాన్ని మనం ఏం చేస్తాం అంటే 2^5 గా రాసుకుంటాం అనమాట. 2^5 గా రాసుకుంటే 2^5 అంటే ఎంత అండి? 2^5 అంటే 128. అంటే ఈ ఐపీలో ఈ ఐపీ అడ్రస్ లో మనకి 128 ఐపీస్ వచ్చినాయండి. అంటే ఇక్కడ 30, ఇక్కడ 27 తీసుకుంటే 27లో నెట్వర్క్ బిట్స్ పోను, ఈ వచ్చిన హోస్ట్ బిట్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటాం. 2^5 అంటే 128 ఐపీస్. 128 ఐపీస్. దాంట్లో మనకేందంటే ఈ వచ్చిన ఐపీస్లలో లోకల్లో వర్క్ చేస్తాం, క్లౌడ్లో వర్క్ చేస్తామండి. ఇప్పుడు లోకల్లో అయితేనేమో 2 ఐపీస్ వేస్ట్గా పోతాయి. అంటే వేస్ట్ అంటే అవి మనకి ఎట్లా అయిందో ఇప్పుడు చెప్తా. ఇందులో 2 ఐపీస్ పోతాయి, ఇక్కడ క్లౌడ్లో మాత్రం 5 ఐపీస్ పోతాయండి. టోటల్ మనకు వచ్చిన 128 ఐపీస్లో లోకల్లో అయితేనేమో 2 ఐపీస్, క్లౌడ్లో అయితేనేమో 5 ఐపీస్ పోతాయి. 128 మైనస్ 2 వేసుకోండి. ఇప్పుడు ఏంటండి? హలో 126. 126. ఈ 126 ఉన్నాయిగా, 126 ఏంటంటే ఇవి యూజబుల్ ఐపీస్ అనమాట. వీటిని యూజబుల్ ఐపీస్ అంటారు. 128 ఏమో అన్ని ఐపీస్. ఈ ఐపీ అడ్రసెస్ లో మనకి 128 వచ్చినాయి టోటల్. దీంట్లో లోకల్ అయితేనేమో 2 పోతాయి, అదే క్లౌడ్లో అయితే 5 పోతాయండి. 128 మైనస్ 5 123 ఐపీస్ యూజబుల్. 4 5 32.
30 usable IPs, Sudha. 2 power 5, 32. 32 ఓకే minus సారీ 5. 2 పవర్ 5 2 పవర్ 4 16. హలో 32 minus 2. 32 minus 2 normal, cloud 32 minus 5. థర్టీ టూ బోత్ ఎంత అండి 30 అంటే లోకల్లో అయితేనేమో 30 ఐపీ యూసబుల్ ఐపీస్. అదే మనకి క్లౌడ్లో అయితేనేమో 5 ఐపీస్ పోతాయండి, అంటే 27 ఐపీస్ వస్తాయి అనమాట. ఏది క్లౌడ్లో అజూర్లో కానీ ఏడబ్ల్యూఎస్లో కానీ ఏ క్లౌడ్లో అయినా 5 ఐపీస్ అనేది పోతాయి. ఈ 5 కూడా ఎందుకు పోతాయో చెప్తా. ఈ 2 మాత్రం దేనికంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది ఉంది కండి, ఇది స్టార్టింగ్ ఐపీఏ కదా, మనకి ఐపీ అడ్రస్ ఇదే కదా 172.0.0. ఓకేనా, దీన్ని నెట్వర్క్ అడ్రస్ అంటారండి. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని ఐపీలు అండి? హలో మొత్తం 32 IPs. మొత్తం 32 కదా. అవును సార్, 32. మనకి మొత్తం 32 ఐపీస్ అంటే ఇక్కడ 0 నుంచి 31 కదా. హలో 0 నుంచి 31 ఎన్ని ఐపీస్ అండి? 32 ఐపీస్. 32 IPs. సో దీంట్లో యూజబుల్ ఐపీస్ ఏంటంటే ఇదేమో నెట్వర్క్ అడ్రస్, ఇదేమో బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటారు దీన్ని. ఇదేంటంటే ఒక ఐపీని ఫైండ్ అవుట్ చేయడానికి నెట్వర్క్ అడ్రస్ అని యూజ్ చేస్తాము. బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ వచ్చే అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటారు. ఇప్పుడు 172.0.0 32 ఉందనుకోండి, ఈ రెండింటి మధ్యన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి బ్రాడ్కాస్ట్ అడ్రస్ని యూజ్ చేస్తారు అనమాట. అందువలనే ఈ స్టార్టింగ్ ఐపీ ఎండింగ్ ఐపీ రెండు పోతాయి. ఈ రెండింటి మధ్యలో వచ్చేదాన్ని యూజబుల్ ఐపీస్ అంటారు. ఇప్పుడు దీంట్లో యూజబుల్ ఐపీస్ చెప్పండి ఒకసారి మహేష్, దీంట్లో యూజబుల్ ఐపీ చెప్పు ఒకసారి. 172.0.01 1 2 172.0.0 172.0.0.30. ఎంతండి? 30. యా కరెక్ట్ అండి. 30 30 కరెక్టే. ఎస్, ఇది యూజబుల్ ఐపీస్ అనమాట. అదే మనకి క్లౌడ్లో అనుకోండి, క్లౌడ్లో 5 ఐపీస్ పోతాయి. క్లౌడ్లో 5 ఐపీస్, ఈ రెండు నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్. నెట్వర్క్ అడ్రస్ పోద్ది, ఒకటి డిఎన్ఎస్ పర్పస్ పోద్ది, ఫ్రంట్ ఎండ్ రోటర్కి ఒకటి పోద్ది, బ్యాక్ ఎండ్కి ఒకటి పోతుంది. మళ్ళీ ఈ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే 5 ఐపీలు వేస్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు అదే క్లౌడ్లో అయితే ఈ రేంజ్ చెప్పగలుగుతారా యూజబుల్ ఐపీస్ రేంజ్? హలో మహేష్, మహేష్ వినిపిస్తుందా? హలో ఇప్పుడు క్లౌడ్లో యూజబుల్ ఐపీస్ రేంజ్ చెప్పగలుగుతావా?
టీనా గారు మీరు చెప్తారా? ఓకే వినిపిస్తుంది. టీనా గారు మీరు చెప్తారా? క్లౌడ్ లో మనకి ప్రైవేట్ ఓకే. యూజబుల్ ఐపీస్ రేంజ్. నర్సిరెడ్డి ఉన్నావా? నర్సిరెడ్డి ఉన్నా ఈ క్లౌడ్ లో ఎన్ని ఐపీస్ ఇప్పుడు ఓకే. మనకి మన మహేష్ చెప్పాడు కదా, మన లోకల్లో ఎన్ని ఐపీస్, మన యూజబుల్ ఐపీస్ రేంజ్ ఏంటి క్లౌడ్ లో చెప్తాను. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఆ, క్లౌడ్ లో ఓకే. మనకి యూజబుల్ ఐపీస్ రేంజ్ చెప్పగలుగుతావా? ఇప్పుడు ఇక్కడ ఇది లోకల్లో, దీని రేంజ్ క్లౌడ్ లో. ఆ? 172.0.012 172.0.02 28 28. 27 5 IPs పోతాయి. 27 ఎందుకంటే 27 5 ఐపీస్ పోయినాయి కదా. ఇక్కడ అయితేనేమో ఇప్పుడు మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ స్టార్టింగ్ ఐపీ అనేది నెట్వర్క్ అడ్రస్ కిందికి వస్తుంది, లాస్ట్ది అనేది మన లాస్ట్ది బ్రాడ్కాస్ట్ కిందికి వస్తుంది అనమాట. అంటే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ దీని తర్వాతదేమో యూజబుల్ ఐపీ. దీనికి ముందు అంటే ఇప్పుడు దీనికి ముందు ఏమైంది, రెండే పోతాయి కాబట్టి ఈ రెండు పోను యూజబుల్ ఐపీస్ లోకల్లో ఉన్నాయి. ఇక్కడ 5 తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ది ఇదే, ఎండింగ్ మాత్రం ఇక్కడ నుంచి మీరు 5 తీసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దీనికి మీరే చెప్పాలండి. ఇంకా టీనా గారు దీనికి చెప్పండి. ఇప్పుడు దీంట్లో మన నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, హోస్ట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి? నెట్వర్క్ బిట్స్ 28 సార్. అంటే వన్స్ ఎన్ని ఉండాలి? వన్స్ అదే 28. ఫస్ట్ 3 గ్రూప్స్ లో 3 8s 1 2 3 4 డాట్ 6 ఇంకో 7 3 8 ones 69 కదా. 17 18 19 20 21 22 23 24. ఇంకెన్నండి? 25 26 27 28 4 ones 26 27 28. 4 zeros 4 zeros 1 2 3 4 4. zeros. అంటే ఇప్పుడు ఇక్కడ 2^4 అండి. 2^4 అంటే ఎంత అండి? 16. 16 లో ఇప్పుడు మనం క్లౌడ్ కు తీసుకుందాము. ఇప్పుడు క్లౌడ్ లో ఎన్ని ఐపీస్ పోతాయి? 5 ఐపీస్ పోతాయి క్లౌడ్ లో. ఇప్పుడు మనకి ఇంకెన్ని ఐపీస్ ఉంటాయండి? 16 లో 5 పోతే 11 ఐపీస్ ఉంటాయి. 11 ఐపీస్ లో మనకి ఫస్ట్ ఐపీ ఏంటిదండి? ఫస్ట్ ఐపీ నెట్వర్క్ అడ్రస్. ఐపీ ఏంటిదండి? 10.0.0.0. ఓకే. దీన్ని ఏమంటారండి? నెట్వర్క్. దీన్ని నెట్వర్క్ అడ్రస్ అంటారు. నెట్వర్క్ ఐపీ. అంటే నెట్వర్క్ అడ్రస్ అనొచ్చు, నెట్వర్క్ ఐపీ అనొచ్చు. ఇంకోటి లాస్ట్ ఏంటిదండి? ఇప్పుడు ఇక్కడ 16 కదా, ఇక్కడ ఏం తీసుకోవచ్చు? బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఏం తీసుకోవచ్చు? 10.0.0.0.
0 dot 0 dot 10 dot 16. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి టోటల్? 15. ఎస్ కరెక్ట్ అండి, నైస్. ఇప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో యూజబుల్ ఐపీస్ చెప్పండి ఒకసారి. క్లౌడ్ లోనా సార్? క్లౌడ్ లో 10 డాట్ 0 డాట్ 0 డాట్ ఇక్కడ ఏమొస్తుందండి? 10 dot 0 dot 0 dot 1 to 10 డాట్ 10 dot 0 dot 0 dot 11. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. Ten dot 0 dot 0 dot 10.